ప్రభుపేట అందరికీ మరొక దినంలోకి వందనాలు తెలియపరుచుకుంటున్నాము. ఈ దినము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము అపోస్తలైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనము. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు మనల్ని పిలిపించుకున్నటువంటి పిలుపుని ఈ దినము దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, మనందరినీ కూడాను తాను పిలుచుకున్నాడు తన పని కొరకు. పిలుచుకున్నటువంటి దేవుడు తరువాత ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నమ్మకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అదే విషయాన్ని ప్రకటన గ్రంథంలో కనుక మనం 17వ అధ్యాయంలో చూసుకోగలిగితే చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో 14వ వచనంలో కనుక మనం చూడగలిగితే ఆ వచనమే మాట్లాడుతూ ఉంటుంది. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా రాయబడినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పిలుచుకున్న వారిమి, అలాగే ఏర్పాటు చేసుకున్న వారిమి ఇప్పుడు నమ్మకంగా ఉండవలసినటువంటి మనతోటి దేవుడు మనందరికీ కూడా జయం ఇవ్వటానికి మనందరి తరపున ఆయన అక్కడ యుద్ధము చేస్తూ ఉన్నారంట. ఆ యుద్ధములో ప్రభువుతో పాటు పిలుచుకున్న వారిమైన మనము, ఏర్పాటు చేసుకున్న వారిమైన మనము, నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి మనతోటి దేవుడు అందరినీ జయిస్తాను అని తెలియపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. జయించే వారిలో మనందరము ఉండగలుగుతున్నామా లేదా? ఈ దినము మనందరికీ తెలుసు, మత్తయి సువార్తలో కూడాను ఒక ఉపమానం యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తూ పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని తెలియపరిచారు. అంటే దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను యేసుక్రీస్తు వారిని నమ్మి రక్షణ పొందండి అని అందరికీ పిలుపు వెళ్తూ ఉంది. కానీ ఆ పిలుపు విన్న అందరినీ కూడాను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నారు, కానీ దేవుడు ఏర్పాటులోకి అనేక మంది రావటం లేదు. ఈ దినము దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. పిలువబడిన నువ్వు నేను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామంటే ఏర్పాటు స్థితిలో ఉన్నాము. ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు దేవుడు. ఏర్పాటు స్థితి అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మాట్లాడినట్టు నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇది మన జీవిత కాలంలో జరగవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాసెస్ అన్నమాట. పిలుచుకున్నారు దేవుడు, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు మనం రెండో స్టేజ్లో ఉన్నాము, ఏర్పాటుల్లో ఉన్నాము. తర్వాత మూడోది నమ్మకమైన వారిగా అయిపోవాలి. ఆ నమ్మకమైన వారితో కలిసి దేవుడు పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అలాంటి స్థితిలోకి మనం ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. చూడండి, ఇంకను ఆ పిలుపుని మీరు చూడండి. ఆ పిలుపుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? మిమ్మల్ని పిలుచుకున్నటువంటి దేవుడు క్రీస్తు యేసునందు చూడండి. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన మొదటి పేతురు గారు రాసిన పత్రికలో కూడాను అక్కడ ఎంత చక్కని మొదటి పేతురు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా హల్లెలూయా. పిలుచుకున్న దేవుడు విడిచిపెట్టట్లేదండి. పిలుచుకున్నటువంటి దేవుడు ఇదిగో తన నిత్య మహిమలోకి మనందరినీ తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నారు. తాను ఉంటున్నటువంటి ఆ పరలోక రాజ్యంలో మనందరికీ కూడాను నిత్య మహిమను ఇవ్వాలని క్రీస్తు యేసునందు మనల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. హల్లెలూయా. సర్వకృపానిధియగు దేవుడు క్రీస్తు యేసునందు మనందరికీ నిత్య మహిమ ఇవ్వాలని క్రీస్తును నమ్మిన మనందరినీ పిలుచుకుంటూ ఉన్నారు ఇప్పుడు. అయితే ఈ సమయాల్లో కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం శ్రమలు ఉంటాయి. అయితే ఈ శ్రమలని దాటిపోయిన పిమ్మట మిమ్మల్ని అంటే మనల్ని అందరినీ పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాక్య భాగం కదా. దేవుడు ఇదిగో క్రీస్తు యేసునందు ఈరోజు నమ్మిన మనందరినీ పిలుచుకుంటూ ఉన్నారు, మనందరినీ బలపరుస్తూ ఉన్నారు. ఆ బలపరిచి మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఆయనలో నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. మరి ఆయన పిలుపును నువ్వు గ్రహిస్తూ ఉన్నావా? ఈ దినం ఒక్కసారి మనము పరిశీలించుకోవాలి. మత్తయి సువార్తలో మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పిలుచుకున్న వారిని గురించి తెలియపరుస్తూ ఒక ఉపమానాన్ని మనకు తెలియపరిచారు. చూడండి, యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు
తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పరలోక రాజ్యంలో ఒక పెండ్లి విందు ఉంది. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడిగా రెండో రాకడలో రాబోతూ ఉన్నారు. పెండ్లి కుమార్తెగా వధువు సంఘము రెడీగా ఉండి ప్రభువైన క్రీస్తు వారిని ఎదుర్కోవాలి. అప్పుడు మనందరికీ కూడాను ఇదిగో ఆకాశంలో ఒక గొప్ప విందు జరగబోతూ ఉందంట. ఆ విందు కొరకు పిలుచుతున్నటువంటి విషయాలనే ఈ లోకంలో ఒక ఉపమాన రీతిగా దేవుడు ఒక రాజు కుమారుడి యొక్క పెళ్లికి పిలుస్తూ ఉన్నారన్న విషయాన్ని తెలియపరుస్తుంటే అక్కడ ఏం జరుగుతూ ఉందో చూడండి. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. దాసులు అంటే ఇదిగో సంఘ కాపర్లే, వారు వాక్యాన్ని బోధిస్తున్న సువార్థికులే. వీరిని పంపి ఇదిగో దేవుని యొక్క సువార్తను చెప్పి వారందరికీ కూడాను ప్రభువులోకి రండని పిలుస్తానికి వెళ్తూ ఉంటే వారు రానొల్లకపోయిరి. ఈ దినము నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాము? సువార్తను వింటూ క్రీస్తును నమ్మి రావాలి, మీరు ప్రతి ఒక్కరూ సంఘానికి రావాలి, దేవునిలో ఎదగాలని పిలుస్తూ ఉంటే రానొల్లని జనంలో ఉన్నామా? ఒక్కసారి ఈ దినం మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులు క్రొవ్విన పశువులు వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. చూసారా, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని ఈ దినం అనేక మందిగా పోరాడుతూ ఉంటే, కొంతమంది ఏమో పనులు ఉన్నాయి అని చెప్పేసి ఆకులు చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో వచ్చిన సువార్థికుల్ని కొట్టి చంపేస్తూ ఉన్నారు. ఈ దినాల్లో జరుగుతున్న భయంకరమైనటువంటి విషయాలు అందరము ఎరిగి ఉన్నాము. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అనేక సంవత్సరాల ముందే తెలియపరుస్తూ ఉన్నారు, ఆ విధమైనటువంటి స్థితి జరుగుతుంది అనేసి. అయితే చూడండి, కాబట్టి అప్పుడు రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులుబెట్టించెను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గాలకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇదిగో ఇశ్రాయేలుకు యూదులకు వారందరికీ కూడా సువార్తను ప్రకటించినప్పుడు అపోస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకందరికీ తెలుసు కదా. వారు ఇదిగో అపోస్తులుగా అనేకమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళను కొట్టి చంపేశారు, వాళ్ళని సిలువలు వేశారు, వాళ్ళని రాళ్లతోటి రంపాలతోటి కోసివేశారు, అనేకమైన ఇబ్బందులు పడ్డారు. వారి దాసులు, దేవుడు పంపించినటువంటి తన సువార్థికులైన దాసుల్ని అనేక విధాలుగా చంపేశారు. ఇశ్రాయేలీల దగ్గరికి మొదటగా సువార్త వెళ్ళింది కానీ వారు అంగీకరించలేదు. అదిగో అప్పుడు రాజు కోపపడి రాజు ఏం తెలియపరుస్తూ ఉన్నారు అంటే, మార్గాల్లోకి వెళ్ళిపోయి రాజమార్గాల్లోకి పోయి కనపడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గాలకు పోయి చెడ్డవారినేం మంచివారినేం తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి శాల నిండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనందరి దగ్గరికి కూడా సువార్త వచ్చి ఉన్నది. ప్రభువైన క్రీస్తు వారి యొక్క సువార్త, ఆయనను నమ్మి విశ్వసించి ఆయన సిలువ మీద మనందరి కొరకు కూడాను చిందించినటువంటి ఆ రక్తమును అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని నమ్మి విశ్వాసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తానని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదిగో విశ్వాసముతోటి దేవుని దగ్గరికి వచ్చిన వారికి మీకందరికీ కూడాను పరమ దేవునితోటి సమాధాన స్థితి కల్పిస్తానని తెలియపరుస్తున్నారు. మీ కొరకు నేను ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో నిత్య మహిమతో సంవత్సరాలు కాదు యుగ యుగాలు నాతో ఉండటానికి మిమ్మల్ని పిలుచుకున్నానని తెలియపరుస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ చూడండి, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండును. అంతటి రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాబట్టి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఇక్కడ పెండ్లి వస్త్రం లేకుండానే పెండ్లిశాలలోకి వచ్చేశారు. పెండ్లి వస్త్రములు అంటే ఏంటో మనందరికీ తెలుసు, నీతి వస్త్రాలు. దేవుడిస్తున్నటువంటి నీతి, పరిశుద్ధత అనే వస్త్రాలు లేకుండానే పెండ్లి విందులోకి ప్రవేశించడానికి వీల్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో మనందరి కొరకు చిందించినటువంటి ఆ రక్తంలో మనందరి పాపాలను ఒప్పుకొని కడుక్కోవాలి. పాపములను అతిక్రమములను దాచువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఇదిగో ఆశీర్వదింపబడతాడు. కాబట్టి ఈ దినం మనందరము కూడాను మన పాపములను తప్పులను ఆయన రక్తంలో
రక్తంలో కడుక్కొని నీతి అనే వస్త్రాలను మనం ధరించుకొని విశ్వాసంతోటి ఆయనలో ఉండాలని ఇదిగో ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఏర్పరచబడిన వారిలో మనం ఇప్పుడు ఉన్నాము, ఇంకా నమ్మకమైన వారిగా ఉండాలని ప్రకటన గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు. ఈ నమ్మకత్వంలో మనం ఇంకా ముందుకు సాగుతూ సంఘ పరిచర్యలోను దేవుని సువార్తలోను మనందరం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.